నేడు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రులు పర్యటించనున్నారు. బీజేపీ అభ్యర్థులు నియోజకవర్గాల వారీగా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. నారాయణ రాణే జహీరాబాద్లో పర్యటించనున్నారు. వరంగల్ ఈస్ట్కు అనురాగ్ సింగ్ ఠాకూర్, చేవెళ్లకు బిఎల్ వర్మ, కల్వకుర్తికి భగవంత్ కుబా, సూర్యాపేట, హుజూర్నగర్కు రాజీవ్ చంద్రశేఖర్, బాన్స్వాడకు అర్జున్ ముండా రానున్నారు. బీజేపీ కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చి దిశానిర్దేశం చేయనున్నారు. అభ్యర్థులకు వెన్నుదండుగా నిలిచి ఎన్నికల్లో గెలవడానికి నియోజకవర్గాల వారీగా వ్యూహాలను రెడీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించనున్నారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రులు పర్యటించనున్నారు. బీజేపీ అభ్యర్థులు నియోజకవర్గాల వారీగా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. నారాయణ రాణే జహీరాబాద్లో పర్యటించనున్నారు. వరంగల్ ఈస్ట్కు అనురాగ్ సింగ్ ఠాకూర్, చేవెళ్లకు బిఎల్ వర్మ, కల్వకుర్తికి భగవంత్ ఖుబా, సూర్యాపేట, హుజూర్నగర్కు రాజీవ్ చంద్రశేఖర్, బాన్స్వాడకు అర్జున్ ముండా రానున్నారు. బీజేపీ కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చి దిశానిర్దేశం చేయనున్నారు. అభ్యర్థులకు వెన్నుదండుగా నిలిచి ఎన్నికల్లో గెలవడానికి నియోజకవర్గాల వారీగా వ్యూహాలను రెడీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించనున్నారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రులు పర్యటించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఈ రోజు కేంద్ర మంత్రులు వస్తున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? కేంద్ర మంత్రులు పర్యటనలు విస్తృతంగా మారిపోయాయి. ఎందుకంటే దాదాపు రోజు నిన్న అయితే దాదాపు 8 మంది కేంద్ర మంత్రులు ఇక్కడ ఉన్నారు, ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఈ రోజుకి సంబంధించినటువంటి షెడ్యూల్ మనం చూసుకుంటే నారాయణ రాణికి సంబంధించి ఆయన జహీరాబాద్ వస్తున్నారు, అనురాగ్ సింగ్ ఠాకూర్ వరంగల్ ఈస్ట్ వస్తున్నారు, అదేవిధంగా బిఎల్ వర్మ చేవెళ్ళ వస్తున్నారు, భగవత్ కల్వకుర్తి వస్తున్నారు, రాజీవ్ చంద్రశేఖర్ హుజూర్ నగర్ వస్తున్నారు, అదేవిధంగా అర్జున్ ముండా బన్సవాడ వస్తున్నారు. అండ్ మరొక విషయము, ఇప్పుడే కొద్దిసేపటి కిందనే బీజేపీ తన మరో లిస్టును కూడా ప్రకటించేసింది. పెండింగ్ లో ఉన్నటువంటి 11 మంది పేర్లను ఇచ్చింది. ఒకసారి నేను ఆ 11 మంది పేర్లను చదువుతాను చూడండి. బెల్లంపల్లి నుంచి కోయల ఎమర్జీకి ఇచ్చింది. అదేవిధంగా పెద్దపల్లి నుంచి ప్రదీప్ కి ఇవ్వడం జరిగింది. సంగారెడ్డికి సంబంధించి దేశపాండే, రాజేశ్వరరావు దేశపాండేకి ఇచ్చారు. అండ్ మేడ్చల్ కి సంబంధించి సుదర్శన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. మల్కాజిగిరికి రామచంద్రరావు, గతంలో ఆయన చాలాసార్లు పోటీ చేస్తున్నారు, మీరైతేనే కరెక్ట్ అని చెప్పేసి చివరి నిమిషంలో రామచంద్రరావుకి మల్కాజిగిరి నుంచి ఇవ్వడం జరిగింది. ఇంకా షేర్లింగంపల్లికి సంబంధించి యోగానందక లేదా రవికుమార్ కా అని చెప్పేసి చాలా రగడ జరిగింది. షేర్లింగంపల్లి ఇష్యూకి సంబంధించి చివరిగా రవికుమార్ యాదవ్ కి సీట్ కేటాయించడం జరిగింది. ఇక నాంపల్లికి సంబంధించి రాహుల్ చంద్రాన్ ఎంపిక చేశారు. చంద్రాయన్ గుట్టకు సంబంధించి కె మహేందర్, అదేవిధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించి గణేష్ నారాయణ్, అదేవిధంగా దేవరకండకు సంబంధించి కొండ ప్రశాంత్ రెడ్డిని ఎన్నిక చేయడం జరిగింది. వనపర్తి అనురాగ్ రెడ్డి, అలంపూర్ కి సంబంధించి మీరమ్మ, నర్సంపేటకు సంబంధించి పుల్లారావు, అదేవిధంగా మదిర ఎస్టీకి కేటాయించినటువంటి సీటు ఇక్కడ విజయరాజ్ నింపితే జరిగింది.
ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో 4 ఎస్సీకి సంబంధించినటువంటి నియోజకవర్గ సీట్లు ఉన్నాయి. మొత్తానికైతే బీజేపీ తన ఫైనల్ లిస్టు మొత్తం 119 స్థానాలకు సంబంధించి 8 జనసేనకు వెళ్ళగా మిగతా లిస్ట్ అయితే ప్రస్తుతం ప్రకటించినటువంటి పరిస్థితి. వీళ్ళందరికి సంబంధించి నిన్ననే ఫోన్ చేశారు, మీరందరూ వచ్చి బీ ఫామ్ తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. దాదాపు అందరూ కూడా నిన్న కొంతమందికి స్వయంగా కిషన్ రెడ్డి బీ ఫామ్లు ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలిన వాళ్ళకి సంబంధించినటువంటి బీ ఫామ్ లో ఈ రోజు ఇంకా మార్నింగ్ నుంచి కూడా సెండ్ చేస్తున్నారు. నిన్న ప్రతి ఒక్కరికి కూడా కాల్ చేసి పర్సనల్ గా చెప్పడం జరిగింది. లిస్ట్ ఇవ్వడానికంటే ముందే మీకు దీనికి సంబంధించినటువంటి మీరు కన్ఫర్మ్ అయిపోయారు, మీ బీ ఫామ్ తీసుకెళ్ళండి అని చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు 3 గంటల వరకే లాస్ట్. ఇప్పటికే ఒక సెట్ వేసి పెట్టుకోమని ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ముందు చెప్పడం జరిగింది. ఏదైనా సరే మీకు లాస్ట్ మినిట్ లో బీ ఫామ్ వస్తే మీరు వేసుకోవచ్చు. మీకు సీట్లు కేటాయించిన వాళ్ళు కూడా ముందు వెళ్ళి ఒక సెట్ అయితే వేసుకొని పెట్టుకున్నారు. లీగల్ ఇష్యూస్ ఎవరైతే ఉన్నాయో ఆ లీగల్ ఇష్యూస్ సంబంధించి కూడా క్లారిటీ తీసుకున్నారు. మొత్తానికైతే బీజేపీకి సంబంధించినటువంటి లిస్ట్ వచ్చేసింది. ఈ రోజు పూర్తిగా నామినేషన్స్ లో నిమగ్నం అయిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న.